వెల్కమ్ టు ఓపెన్ డిబేట్. తెలంగాణలో ఎన్నికల హీట్ పెరిగిపోయింది. అభ్యర్థులంతా ప్రచార పర్వంలో మునిగిపోయారు. అయితే ప్రజల మనసుల్లో మాత్రం సవాలక్ష ప్రశ్నలు. ఏ పార్టీని గెలిపిస్తే ఏమవుతుంది? ఏ అభ్యర్థి గెలిస్తే ఏం చేస్తారు? అసలు ప్రజల డిమాండ్లేంటి? వీటికి నేతల సమాధానాలేంటి? నేరుగా ఓటర్లనే తమ నాయకుడితో మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది 10 టీవీ ఓపెన్ డిబేట్లో. ప్రజల పక్షాన అన్ని అంశాలపై ఎప్పటికప్పుడు ప్రశ్నించే గొంతుకగా ఉండే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఈ ఓపెన్ డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు. ఈరోజు ఓపెన్ డిబేట్కి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వినోద్ గారికి స్వాగతం. వినోద్ గారు, ఈ ఓపెన్ డిబేట్ కార్యక్రమాన్ని మీతోనే ప్రారంభిస్తున్నాం. మొదటి అభ్యర్థి మీరే, మా స్టూడియోకి వచ్చిన అభ్యర్థి. అంటే కొంత ఈ ఓపెన్ డిబేట్కే కాదు, డిబేట్కి రావాలంటే కూడా అభ్యర్థులు భయపడుతుంటారు. ఈ సమయంలో ఏం మాట్లాడితే ఏమవుతుందో అనే ఒక ఆందోళన ఉంటుంది. అయితే నేరుగా ప్రజలతో మాట్లాడాలంటే ఇంకా కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ మీరు ధైర్యంగా వచ్చారు ప్రజల ముందుకు. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి, నాగేశ్వర్ గారు మిమ్మల్ని అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి కూడా. అందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. నాగేశ్వర్ గారు, జనంకు సవాలక్ష సందేహాలు ఉంటాయి. అభ్యర్థులు ఏం చేస్తారు, ఏ పార్టీకి ఓటేస్తే ఏమవుతుంది, అసెంబ్లీ ఎన్నికల్లో ఒక రకమైన ఎజెండా ఉంటుంది జనాలకి. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారా, ఈటెల రాజేందరా, బండి సంజయ, లేకుంటే రేవంత్ రెడ్డి, ఈ ఎజెండా అసెంబ్లీ ఎన్నికల్లో. ఇప్పుడు మోడీ ప్రధానమంత్రి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, ఇలాంటి చర్చలతో పాటు లోకల్ అభ్యర్థిగా ఎవరిని గెలిపించాలి, ఏ పార్టీని గెలిపించాలి, ఇలాంటి సందేహాలు కూడా ఉంటుంటాయి. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈసారి ఎలక్షన్ సినారియో? అసెంబ్లీకి పార్లమెంట్కి ఏమైనా తేడా ఉంటుందా? వినోద్ గారితో మనం మాట్లాడదాం. అంటే వినోద్ గారు చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే ఒక క్వశ్చన్ ఆటోమేటిక్గా ముందుకు వస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకేమో కేసీఆర్ను మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలా వద్దా? చేయాలనుకున్న వాళ్ళు బీఆర్ఎస్ కేసారు, వద్దనుకున్న వాళ్ళు కాంగ్రెస్ కేసారు. అందులో కొంతమంది బీజేపీ కూడా వేశారు. కానీ ఇప్పుడు క్వశ్చన్ అది కాదు. ఇప్పుడు క్వశ్చన్ ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలి, మోడీ ప్రభుత్వానికి మళ్ళీ మూడోసారి అధికారం ఇవ్వాలా వద్దా? సో ఈ ప్రశ్నలో బీఆర్ఎస్ లేదు. ఈ ప్రశ్నలో ఉంటే బీజేపీ ఉంటుంది, లేదంటే కాంగ్రెస్ ఉంటుంది. ఎందుకంటే దేశంలో ప్రధానమంత్రి ఎవరు అని ప్రశ్న అడిగినప్పుడు ఎవరు కావాలి కోరుకుంటున్నారు అన్నప్పుడు ఇటీవల వచ్చిన లోక్నీతి సిఎస్డిఎస్ ప్రీపోల్ సర్వే 44% మోడీ అని చెప్పారు, 27% రాహుల్ గాంధీ చెప్పారు. అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ 3% చెప్పారు. కేసీఆర్ అని అసలు ఎవరు చెప్పలే. సో ఇలాంటి పొజిషన్లో పార్లమెంట్ ఎన్నికలు ఇవి. వినోద్ గారికి మంచి పేరు ఉండొచ్చు, ఎంపీగా ఆయన చేసిన కృషి ఉండొచ్చు, ఆయన స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లాంటివి తెచ్చి ఉండొచ్చు. కానీ ప్రజలు ఇవాళ ప్రధానమంత్రి కోసం ఓటేస్తున్నారు. సో బీఆర్ఎస్ నెరేటివ్ ఏంటి, అసలు మీరు పార్లమెంట్కు మీకు ఎందుకు ఓటేయాలి అనే ప్రశ్నకు మీరు ఇచ్చే సమాధానం ఏంటంటే వినోద్ గారు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మంచి ప్రశ్న వేశారు. అసలు మన భారతదేశ రాజ్యాంగము పార్లమెంటరీ డెమోక్రసీ, కానీ అది టెక్నికల్, పొలిటికల్ కాదు. అధ్యక్ష తరహా పాలన కాదు, అదే అమెరికా టెక్నికలే. పొలిటికల్ గా రియాలిటీ ఏంటంటే అధ్యక్షుడు మాట్లాడదాం. ఇప్పుడు కేసీఆర్ కోటేశారు తప్ప మీ ఎమ్మెల్యే కోటేయలే కదా. అంటే ఇక్కడ ఒకటి, అంటే నేను ఒక్కటి యాడ్ చేస్తాను దీనికి. నాగేశ్వర్ గారు, ఇదే సందర్భం 2014 కానీ 18 కానీ ఇలాంటి సందర్భమే. 14లో 11 సీట్లు వచ్చాయి బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్. ఆ తర్వాత 9 వచ్చాయి. అప్పుడు కూడా కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం చెప్పాడంటే నన్ను చూసి ఓటేయండి అన్నాడు. నాగేశ్వర గారు ఒక మంచి, ఇప్పుడు వారు వేసిన నన్ను అడిగిన ప్రశ్న చాలా రిలవెంట్ ప్రశ్న అది. ఎందుకంటే భారతదేశము వి హ్యావ్ చూజన్ పార్లమెంటరీ డెమోక్రసీ. ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ కాన్స్టిట్యూషన్ ఏంటంటే, రాజ్యాంగంలో మన ఆర్టికల్ 1 కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ తర్వాత ఆర్టికల్ 1లో ఏం చెప్తుంది? ఇండియా దట్ ఈజ్ భారత్. అంటే ఈ దేశం పేరు కోసం ఆర్టికల్ 1 చెప్తుంది. ఇండియా దట్ ఈజ్ భారత్ షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తుంది. అంటే కొన్ని రాష్ట్రాల కలయికనే భారతదేశం అని చెప్తుంది. ఆ రోజు రాజ్యాంగ నిర్మాతలు ఎందుకు రాశారు అది, ఆ విషయం ఎందుకు రాశారంటే, అప్పటి వరకు 500 పై చిలుకున్నటువంటి చిన్న చిన్న రాజ్య వంశాలు పరిపాలించారు ఈ దేశాన్ని. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పట్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు తర్వాత ఏర్పాటు చేసుకున్నాం. మలయాళము, తమిళు, తెలుగు, కన్నడ, మరాఠా, ఒరియా, బెంగాల్, అటువైపు గుజరాత్, ఇవన్నీ ఉండే. కాబట్టి రాజ్యాంగ నిర్మాతలు అందుకోసమే ఒక్కడు పరిపాలిస్తాడు ఈ దేశాన్ని
అనేటువంటి ఆలోచన ఆ రోజు లేదు. అందుకే అమెరికాలో ఏంది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, అవును, జర్మనీలో ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఫ్రాన్స్లో ఆ విధంగా ఉంది. మనము ఈ దేశం లోపల ఉన్నటువంటి స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకునే రాజకీయ పార్టీలు గెలిచిన తర్వాత ఆ పార్టీ ఎంపీలు ఆ ప్రధానమంత్రిని ఎన్నుకోవాలనేటువంటి ఆలోచనతో మన రాజ్యాంగం ఆ విధంగా రాసుకున్నాం. కానీ నాగేశ్వరరావు గారు వేసినటువంటి ప్రశ్నలో వారే అన్నారు, నేను జవాబు చెప్పిన వెంటనే వారు అన్నారు, కానీ ఆ విధంగా లేదు. ఇలా పర్సెప్షన్ ఏమైపోయింది, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా, అవును, ఇండియానే ఇందిరా, ఇందిరానే ఇండియా అని చెప్పారు. ఎవరు చెప్పారు? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బారవ గారు. అవును, ఎప్పుడు చెప్పాడు? 72 బంగ్లాదేశ్ వార్ తర్వాత ఆమెకు అంత గొప్ప పేరు ప్రతిష్ట వచ్చింది ఇందిరాగాంధీ. అవును, అసలు ఇందిరాగాంధీ చనిపోయిన రోజు 84లో నేను ఐ వాజ్ అ స్టూడెంట్ లీడర్, లా కాలేజ్ స్టూడెంట్. అసలు ఇండియా ఉంటుందా, అసలు ఇండియా ఉంటుందా అనే ఒక పరిస్థితి వచ్చింది ఆ రోజు. బట్ వ్యక్తుల మీద ఎప్పుడు లేదు ఈ దేశం. నిన్న ఇందిరాగాంధీ, నేడు మోడీ కావచ్చు, ఉంటుంది. ఇవాళ మోడీ గారికి అంత గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి కారణాలు చాలా ఉన్నాయి. అది ఒక బలమైన ప్రతిపక్షం లేకపోవడం ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అంటే రాహుల్ అంటున్నారు. మరి వారు చెప్పినట్టు మరి మీకు కూడా కేసీఆర్కే ఓటేసారు కదా, మీ ఎమ్మెల్యేలకి వేయలేదు కానీ నాగేశ్వరరావు గారు అన్నారు. నేను అనేది కేసీఆరా, ఇందిరాగాంధీ, మోడీ గారు అనే సమస్య కాదు. ఈరోజు మరి నేనేం చెప్పాలి ఇప్పుడు కరీంనగర్ ప్రజలకి, ఓటర్ మహాశయులకి, మోడీ గారు ఎట్లన్నా 400 సీట్లతో గెలుతారని వాళ్ళే చెప్పుకుంటారు. అది రైటా రాంగా, 400 గెలుతారా 200 గెలుతారా వేరే విషయం. కానీ ఈరోజు కరీంనగర్ ప్రజలకి ఏం కావాలి అంటే ఒక ప్రశ్నించే గొంతు ఇలా పార్లమెంట్లో కావాలి. సమస్యల పట్ల ప్రశ్నించాలంటే ద్వేషంతో కాదు, సమస్యలను లేవనెత్తాలి, మాట్లాడాలి. పార్లమెంటరీ డెమోక్రసీ లోపల ఒక పార్లమెంట్ సభ్యుడు ఎగ్జిక్యూషన్ పార్ట్ ఉండదు. నువ్వు ఇవి చేసినావు అవి చేసినావు కాదు. ఈ దేశాన్ని ఎటువైపు తీసుకెళ్ళాలి, ఏంది, ఎలాంటి చట్టాలు రావాలి, ఎలాంటి పరిపాలన జరగాలి అనేది ఆలోచించాలి. ఇప్పుడు మన తరం వేరు, మనంతా కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన వాళ్ళం. స్వాతంత్రం కంటే ముందు స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు చాలా గొప్ప మహనీయులు ఈ రాజ్యాంగం రాశారు. నెక్స్ట్ యంగ్ జనరేషన్ వస్తున్నారు, వాళ్ళకి ఏం సూచన చేయాలి? మరి ఈరోజు మోడీ గారు మరి ఆ పేరు ఆ బీజేపీ లోపల ఇంత ఒక వ్యక్తి ఆరాధన అనేది ఉండదు బీజేపీ పార్టీలో, కమ్యూనిస్ట్ పార్టీలలో నాకు తెలిసినంత మంది. కానీ ఇవాళ బీజేపీ పార్టీలో కూడా ఏమైపోయింది, అక్కడ కూడా మొత్తం లీడర్షిప్ అని కట్ చేసేసి ఒకే వ్యక్తి పైన బీజేపీ పార్టీ నడిచేటట్టు చేసుకున్నారు వాళ్ళు. సరే, వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, వేరే విషయం కాదు మనకి. అంటే మీ నుంచి స్ఫూర్తి పొందినట్టున్నారు బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలు. సరే, ఏదేమైనప్పుడు కూడా నా బట్టుకు వచ్చేసరికి ఇప్పుడు నేను నామినేషన్ ఇవ్వబోతున్నా కాబట్టి, నీకు పోటీ చేయబోతున్నా కాబట్టి ఒక లోకసభ సభ్యుడిగా కరీంనగర్ ప్రజలకి, నీ కరీంనగర్ ప్రజల్ని, కరీంనగర్ ఓటర్ మహాశయుల్ని కోరేది ఏంటంటే, మనము తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న అభివృద్ధి కోసం పనిచేసేటువంటి పార్లమెంట్ సభ్యుడిని ఎన్నుకోండి. సరే, నేను మోడీ గారి దగ్గరికి నేను వెళ్ళి చేపించుకొచ్చినట్టు పనులు, మోడీ గారు ప్రధానమంత్రి గారు, మోడీ గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రి గారు, నేను 5 సంవత్సరాలు ఎంపీ, బండి సంజయ్ గారు 5 సంవత్సరాలు ఎంపీ. మరి మీరు ఎంపీగా ఉన్న సమయంలో బీఆర్ఎస్ కు బీజేపీ మంచి దోస్తానండి. అప్పుడు మిషన్ భగీరథ ప్రారంభించింది మోడీయే, హైదరాబాద్ మెట్రో ప్రారంభించింది మోడీయే. మీరు సెకండ్ టైం లేరు. మీకు మోడీ పైన ఈగ వాలితే కేసీఆర్ తీవ్రంగా స్పందించారు ఆ రోజుల్లో, కరోనా టైంలో గుర్తు నాకు. అందువల్ల మీకు మంచి రిలేషన్స్ ఉన్నప్పుడు తీసుకొచ్చారు, రేపు కూడా మంచి రిలేషన్స్ ఉంటాయా అంటే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది నాగేశ్వర గారు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు కేసీఆర్ గారికును మోడీ గారికో లేదా కేసీఆర్ గారికో బీజేపీకో లేకపోతే అది వ్యక్తి కాదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము యూపీఏ గవర్నమెంట్ కూడా నేను ఎంపీగా ఉంటుంది, యూపీఏ గవర్నమెంట్లో నేను ఎంపీగా ఉంటుంది. నేను అప్పుడు కూడా వరంగల్ నగర మున్సిపల్ కార్పొరేషన్ 180 కోట్ల రూపాయల మంచినీటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్, ఏది కాంటాక్టు, పర్సుయేషన్. అదే నీ కరీంనగర్ ఎంపీ అయిన తర్వాత స్మార్ట్ సిటీ అర్హత లేదు, ఎందుకంటే 3 లక్షల జనాభా, 10 లక్షలు ఉండాలి. కానీ నేను వెంకయ్య నాయుడు గారి దగ్గరికి వెళ్ళి పడితే పాపం వారు ఆ రోజు టీవీ ఛానల్స్ కూడా చూపించారు. వెంకయ్య నాయుడు గారు చెప్పారు, ఇది కొంచెం సమస్య ఉన్నది, నేను మరి క్యాబినెట్ తీసుకెళ్లాల్సి వస్తుంది కావచ్చు అనుకున్నారు. బట్ వెంకయ్య నాయుడు గారు నా పర్సుయేషన్ దృష్టిలో పెట్టుకొని, మరి బీజేపీ అని కాదంటలేను, నేను బీజేపీ. సంజయ్ గారు ఈ మధ్య అదే అంటున్నారు, వినోద్ తెచ్చా అని చెప్తున్నారు, ఇచ్చింది బీజేపీ కదా, మెయిన్ కదా, మీకు ఎలా వస్తుంది క్రెడిట్? అడగంది అవ్వైన బువ్వ పెట్టదు, అడిగేటోడు కావాలి. అందుకే నన్ను ఎన్నుకొని కరీంనగర్ ప్రజలారా అని చెప్తున్నారు.
రైట్ వినోద్ గారు, ఇంకొకటి మీకు ప్రధానంగా కరీంనగర్లో నాగేశ్వర్ గారు, అసలు ఈ ఇష్యూని మనం ఎలా చూడాలి? ఎందుకంటే లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ ఎంపీ అభ్యర్థులకు అక్కడక్కడ వస్తుంది, చాలా నియోజకవర్గాల్లో, మీ దగ్గరనే కాదు, ఈవెన్ మెదక్లో కూడా రఘునందన్ అదే ప్రచారం చేస్తున్నారు. అక్కడ మీకు గతంలో 3 సార్లు పోటీ చేశారు, ఒకసారి గెలిచారు, 2 సార్లు ఓడిపోయారు, ఇప్పుడు మళ్ళీ బరిలో ఉన్నారు. ఆ ఇష్యూని మీరు ఎలా ఫేస్ చేయగలుగుతున్నారు అక్కడ? కళ్యాణ్ గారు, నేను పుట్టింది కరీంనగర్లో, మా తల్లిగారు కరీంనగర్. ఇప్పుడు బండి సంజయ్ గారి కన్నా మొన్నదాకా పొన్నం ప్రభాకర్ గారు ఇట్లా నా లోకల్ నేను వాళ్ళిద్దరికంటే మొదలు కరీంనగర్ గాడుపు వీర్చుకుందే నేను కరీంనగర్లో. నా ప్రాణం, నా పుట్టుక కరీంనగర్లో. మా తల్లిగారు అక్కడనే ప్రసవించింది. మా తల్లిగారు ఊరు అది, మా నాన్నగారు ఊరు వరంగల్. తప్పేముందండి? తర్వాత నేను మొదటిసారి 2004లో 20 సంవత్సరాల కింద నేను ఎంపీ అయ్యాను, హన్మకొండ ఎంపీ అయ్యాను. అప్పుడు కరీంనగర్ నగరం వరకు నేను ఎంపీని, మానకొండూరు మండలం వరకు నేను ఎంపీని. ఎందుకంటే అప్పుడు కరీంనగర్ జిల్లాలో ఒక నియోజకవర్గం హన్మకొండ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ. సో అందుకోసం నేను 2004లో నేను గెలిచిన తర్వాత పత్రికా విలేకరులు నన్ను అడిగితే, నా పుట్టుకకు కారణం మా తండ్రి మా తల్లి, ఒకరు వరంగల్ జిల్లా, ఒకరు కరీంనగర్ జిల్లా. నా పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ కూడా అట్లే ఉన్నది, కొంత భాగం కరీంనగర్లో ఉంది, కొంత భాగం వరంగల్లో ఉంది. నేను గర్వపడుతున్నానని చెప్పి నేను 2004లో చెప్పినాను. తర్వాత 2009లో పోటీ చేశాను, 2014లో పోటీ చేశాను, 2019లో పోటీ చేశాను. ఇప్పుడు నేను పోటీ చేశాను సార్లు, బండి సంజయ్ పోటీ చేయలేదు కరీంనగర్లో. కరీంనగర్ నియోజకవర్గంలో నేనే ఎక్కువ సార్లు పోటీ చేశాను. నాగేశ్వర్ గారు, అంటే దీని ప్రభావం ఉంటుందా అసలు? నాన్ లోకల్ అనే ఇష్యూని ఎలా చూడాలి మనం? అంటే అది అసెంబ్లీ ఎన్నికల్లోనే ఉంటుందా అనే క్వశ్చన్ అయితే పార్లమెంట్ ఎన్నికలు ఎంత మేరకు ఉంటుంది. అందులో వినోద్ లాంటి వారు తెలిసిన నాయకుడు, అంటే తెలియని నాయకుల కంటే ఉంటుంది. అలా అయితే మీకు ఖమ్మంలో ఎప్పుడు నాన్ లోకల్ గెలుస్తుంటారు. అవును, ఖమ్మం ప్రత్యేక లోకల్ గెలవరు ఎప్పుడు. సో అందువల్ల అట్లాంటి వాయనాడులో వెళ్ళి రాహుల్ గాంధీ ఎట్లా గెలిచాడు? అవును, మోడీ వెళ్ళి వారణాసిలో గెలిచాడు కదా. ఇప్పుడు వారణాసికి మోడీ లోకల్ కాదు, వాయనాడుకు రాహుల్ లోకల్ కాదు. అలాంటప్పుడు కరీంనగర్కు వినోద్ కుమార్ లోకల్ అనే ప్రశ్న ఎక్కడికి వెళ్ళాలి? అది కరెక్ట్ కాదు. మనము పాలిటిక్స్ మాట్లాడదు తప్ప లోకల్ ఇది దేశ పార్లమెంటు జరిగే ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు కావు. కరెక్ట్. దేశ పార్లమెంటుకు దేశ ప్రభుత్వ విధానాల్ని శాసించేది తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏం తీసుకురావాలనేది తప్ప ఇది సర్పంచ్ ఎన్నికల్లాగా మా గ్రామం మీ గ్రామం అని కొట్లాడుకోవడానికి కాదు. అయితే రాజకీయ నాయకులు ఏంటంటే తెలివిగా తమకు అనుకూలమైన పాయింట్స్ ముందు పెడతారు, తమకు వ్యతిరేకమైన పాయింట్స్ వెనక్కు పెడతారు. అది సహజ శైలి కదా. రైట్ వినోద్ గారు, ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ విషయానికి వస్తే, అంటే ఇప్పుడున్న పరిస్థితిలో టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిపోయింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం. కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ, ఇక్కడ కేంద్రంలో బీజేపీ అధికార పార్టీ. అవన్నీ అడ్వాంటేజెస్ అటు కాంగ్రెస్కి ఇటు బీజేపీకి కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఏంటి? ఎన్నికల్లో ఏం చెప్పుకుంటారు, ఏం చేస్తారంటే ఏంటి? అడ్వాంటేజెస్ కన్నా కూడా డిసడ్వాంటేజ్ పెరిగిపోయాయి. కరెక్ట్. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. ఏ మీడియా చూసినా జాతీయ మీడియాతో సహా బీఆర్ఎస్ ఓటింగ్ గణనీయంగా పడిపోతుంది ఎన్నికల్లో. అసలు బీఆర్ఎస్ పోటీలో అంటే కాన్స్టిట్యున్సీ వైజ్ గా తేడా ఉండవచ్చు, నేను కాదనను, కానీ తెలంగాణ మొత్తం మీద చూస్తే ఇది పోటీ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య బీజేపీ నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 పొజిషన్లో ఉంటున్నారు. 2018లో 88 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకున్నాక పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 4 సీట్లు బీజేపీ గెలిచింది, 3 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు వినోద్ కుమార్ గారు కూడా మీకు ప్రశ్న ఏంటంటే, మీరు 88 సీట్లు 47% ఓటింగ్ తెచ్చుకున్న సమయంలో మీరు కరీంనగర్లో ఓడిపోయారు బండి సంజయ్ చేతిలో. ఇప్పుడు 37 సీట్లకు వచ్చేసింది మీ బలం. ఓటింగ్ 37% ఓటింగ్ వచ్చింది, 39 ఎమ్మెల్యేలకు వచ్చారు. ఇప్పుడు అది 25-26 పడిపోతుంటున్నారు. అంటే ఈ రకమైన టైడ్కి ఎదురు ఇది. అంటే మీరు బ్రహ్మాండంగా మీకు ఊపున్నప్పుడు మీరు పార్లమెంట్ గెలవలేదు, ఇప్పుడు ఎదురీత ఇది. ఈ ఎదురీతను ఎదుర్కొని ఎలా గెలవాలనుకుంటున్నారు, ఎలా గెలవబోతున్నారు? ఇప్పుడు రాజకీయాల్లో ఒకే విధమైన వాతావరణం ఇప్పుడు ఉండదు. మీరు అన్నట్టు 2018లో అన్ని శాసనసభ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచి కూడా నేను ఓడిపోయినా. ఈవెన్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 శాసనసభ నియోజకవర్గాలకి 7 గెలిచాం మేము. అవును, టీఆర్ఎస్ పార్టీ 7 గెలిచారు. సిరిసిల్ల లాంటి దగ్గర అప్పుడు 80,000 మెజార్టీ కేటీఆర్కి వచ్చింది. ఇప్పుడు 28,000 ఓడిపోయింది ఆయన మెజార్టీ. ఆయన కూడా నేను ఓడిపోయాను. అవును,
అదే సందర్భంలో ఇప్పుడు 7 మేము 3 గెలిచాము, కాంగ్రెస్ పార్టీ 4 గెలిచింది. అవును. 4 గెలిచిన కాంగ్రెస్ పార్టీ కంటే కూడా మేము 3 గెలిచినప్పుడు కూడా మా ఓట్లే మెజారిటీ ఉన్నది. ఈరోజు కూడా మొన్న శాసనసభ ఎన్నికల్లో మేము ఓడిపోయిన తర్వాత కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం లోపల కాంగ్రెస్ 4 గెలిచింది, బీఆర్ఎస్ 3 గెలిచింది. అయినా మాకే మెజారిటీ ఉంది, స్వల్ప మెజారిటీ తగ్గిపోయింది, స్వల్ప మెజారిటీ ఉన్నది అనుకోండి. బట్ అయినా ఇప్పుడు నాగేశ్వరరావు గారు అడిగిన ప్రశ్న, మరి ఎట్లా మీరు ఎదురీత కదా, ఇది ఎట్లా గెలవాలనుకుంటున్నారు? డెఫినెట్గా ఇది ఎదురీతనే, 100% కాదని అనడానికి వీల్లేదు. నాకున్నది ఆ ధైర్యం. ఎందుకున్నదంటే నేను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల్ని ఒప్పిస్తాను. నేను ఇంకా నెల రోజులు టైం ఉంది. నేను 2019లో ఓడిపోయిన నాటి నుండి ఈ రోజు వరకు నేను ఎల్లవేళ కరీంనగర్ ప్రజలకు అందుబాటులో ఉన్నాను. సామాన్య రాజకీయ నాయకుల దగ్గరికి నాకు సంబంధాలు చాలా పెరిగినాయి గత 5 సంవత్సరాల పట్ల. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఉన్న సందర్భంలో కూడా చాలా సమస్యలు పరిష్కరించడం జరిగింది. రెండో విషయం, పార్టీ ఓటమి పాలైన తర్వాత, మొన్న మా ప్రభుత్వం కోల్పోయిన తర్వాత 5 మాసాలు, ఇప్పటికి 4 మాసాలు వెళ్ళి ఇప్పుడు 5వ మాసంలో అడుగుపెట్టాం. ఎన్నికలు అయ్యేసరికి 5 మాసాలు కూడా నిండుతాయి, 6వ మాసంలో అడుగు పెడతాం మేము. నేను గత ఈ 4 నెలల నుండి హైదరాబాద్లో 4 రాత్రులు కూడా నేను నిద్రపోలేదు. ఈరోజు మీరు పిలిస్తే నేను వచ్చాను. ఇప్పుడు కూడా హుస్నాబాద్లో ఒక సభ ఏర్పాటు చేసి, యువజన సదస్సు ఏర్పాటు చేసి 4 గంటలకు ప్రయాణమై మీ దగ్గర రావడం జరిగింది. నేను నిత్యం ఈ 4 మాసాలు కూడా మా క్యాడర్కి, మా పార్టీ నాయకులకి ధైర్యాన్ని ఇవ్వాలని అనుకున్నాను. ఎందుకంటే నేను 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిష్కరించి ఈ పార్టీని పెట్టిన వాళ్ళు నేనొక్కని, కేసీఆర్ గారితో. ఆ రోజు నా అతి కొద్ది మందిలో నేనొక్కని. ఈ పార్టీ పేరు రిజిస్ట్రేషన్ చేసిన కాంచెల్లి నాకు సంబంధం ఉంది. ఈ పార్టీ జెండా గులాబీ రంగు ఉండాలా, గులాబీ రంగుతో పాటు ఆకుపచ్చ రంగు ఉండాలని చెప్పి కేసీఆర్ గారు 10 మందితో చర్చించేటప్పుడు కూడా నేను ఉన్నాను. కాబట్టి ఈ పార్టీ పెట్టిన వాళ్ళు నేను ఒక్కని కాబట్టి ఫలితం కోసమే నేను పనిచేస్తలేను. వెదర్ విన్నింగ్ ఆర్ లూజింగ్ ద ఎలక్షన్ అది కాదు. నేను ఈ పార్టీని మళ్ళీ బలోపేతం చేసి ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి ఈ పార్టీ గట్టిగా పునాదులు వేయాలని చెప్పి నేను ఆలోచన చేశాను. మొదటి రోజుల్లో నేను ఒకటే చెప్తాను మీకు ఎంత మార్పు. డిసెంబర్ మాసంలో తిరుగుతున్నప్పుడు అన్నా గెలుస్తామా అనే చాలా కష్టం ఉన్నది కదా అనే, ఈ పార్టీ నెంబర్ 1, ఆ పార్టీ నెంబర్ 2, ఎట్లా అది ఇదని మాట్లాడారు. నేను ధైర్యం ఇచ్చుకుంటూ తిరుగుతూ ఎవరైతే ఆ మాట అన్నాలో, ఎవరైతే నన్ను 3-4 మాసాల కింద ఆ మాట అన్నారో వాళ్ళే ఈరోజు అన్నా మనం గెలుస్తున్నామన్నా అని చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. ఆ విధంగా అంత విశ్వాసం వద్దు, మనం కష్టపడాలని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ 3 మధ్యలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, మా పార్టీ మధ్య. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖరారు కాలేదు. ప్రధాన పోటీ కాంగ్రెస్ తో ఉంటుంది అనుకుంటున్నారా, బీజేపీతో? నేను అదే చెప్తున్నాను నాగేశ్వర గారు. పోయినసారి నా ఓటమికి కారణము ఈ 7 అసెంబ్లీలు గెలిచినా కూడా నేను ఓడిపోవడం గల ప్రధానమైన కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ పోయింది పోయినసారి. పొన్నం ప్రభాకర్ గారు, ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడుగా పనిచేశాడు, నిత్య సంబంధాలు ఉన్న వ్యక్తి, కొంచెం యాక్టివిస్ట్. ఆయన ఇండివిజువల్గా యాక్టివిస్ట్, ఎన్ఎస్యుఎల్ లీడర్ ఉన్నాడు. ఆయనకు పార్లమెంట్లో 2019లో డిపాజిట్ పోయింది. డిపాజిట్ పోయేంత వీక్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో. ఎందుకు డిపాజిట్ పోయింది? కాంగ్రెస్ ఓటు అంతా బీజేపీకి వేసిండ్రు 2019లో. అందుకే బండి సంజయ్ గారు గెలిచిండ్రు. బండి సంజయ్ గారుకు మోడీ గాడుపున్నా లేదా బండి సంజయ్ గారు ఓడిపోయినా అనే సింపతితో కొన్ని ఓట్లు పడ్డా, అసలు విషయం ఏంటంటే 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఫలితాలను బండి సంజయ్ గారు గెలవడానికి కారణం ఏంటంటే పొన్నం ప్రభాకర్ గారు డిపాజిట్ పోవడం. దానికి కారణం ఏంది? పొన్నం ప్రభాకరే కాదు, పొన్నం ప్రభాకర్ ఓట్లు వేపిస్తాడని నేను అంటలేను, కానీ వాళ్ళ ఆది నాయకత్వము, లోకల్ నాయకత్వము మా పార్టీ పట్ల వ్యతిరేకత. ఎందుకంటే మీ అసెంబ్లీలో ఎన్నికలు ఓడగొట్టాం కదా కాంగ్రెస్ పార్టీని 2018లో. ఆ కోపాన్ని ఏ విధంగా తీర్చుకున్నారంటే టీఆర్ఎస్ వాళ్ళకి వ్యతిరేకంగా ఓటు వేయాలి, ఈడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తలేదు, బీజేపీకి గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బీజేపీకి ఓటు వేస్తే నేను ఓడిపోయాను. అంటే మీరు చెప్పే ప్రకారం కొంత సింపతి అనేది అప్పుడు ఏదో వర్కౌట్ అయినట్టు అట్లా అనుకుంటున్నారు కదా. ఇప్పుడు అసలు బీఆర్ఎస్ మీద ఓడిపోయిన సింపతి కూడా ఎక్కడ కనిపించట్లేదండి, ఇంకా నెగిటివిటీ కనిపిస్తుంది. అటు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కానీ మీ నాయకులు అందరి చుట్టూ తిరుగుతుంది అది. తర్వాత కవిత గారి లిక్కర్ స్కామ్, ఈడీ అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉంటే నిన్న సిబిఐ అరెస్ట్ చేసింది. ఇలాంటి అంశాలన్నీ బీఆర్ఎస్ పై ఇంకా వ్యతిరేకత పెంచుతున్నాయి.
అది ఇంకా మీ ఓటు బ్యాంకును తగ్గిస్తుందనే ఒక చర్చ బయట ఉంది. నాగేశ్వర్ గారు లాంటి వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఇంకొక ముఖ్యమైన అంశం కూడా ఏంటంటే లాస్ట్ టైం ఎంఐఎం మీతో ఉంది, ఇప్పుడు అది ఈసారి కూడా ఎంఐఎం లేనట్టుగా కూడా అనిపిస్తుంది. కాంగ్రెస్ వైపు పోతుంది అని కూడా అంటున్నారు. ఎస్, నేను దీనికి జవాబు చెప్తా. కవిత గారి కేసు కానివ్వండి, లేకపోతే మీరు ఫోన్ ట్యాపింగ్ కేసుకు ఈ ఎన్నికలకు సంబంధం లేదండి. ప్రజలు చాలా మీకు ఇంకొక వారం 10 రోజులు కూడా మీ సర్వీస్ మీకు తెలుస్తాయి. నేను ఐఎమ్ ఏ బార్న్ పొలిటీషియన్. నేను 14 సంవత్సరం 10వ తరగతి పాస్ అయిన కాంచాలి రాజకీయాల్లో ఉన్నాను, విద్యార్థి రాజకీయాల్లో ఉన్నాను, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్లో, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాల్లో పెరిగాను నేను. కాబట్టి నేను ప్రతి ఒక ఓటర్ ప్రజల ఒక నాడి ఇంతో అంతో ఎట్లయితే మీ సీనియర్ జర్నలిస్టులకి మన నాగేశ్వరరావు గారు లాంటి ఒక సోషల్ ఇష్యూస్ మీద అనాలిసిస్ చేసేటువంటి వారికి ఎట్లయితే ఉంటుందో మా రాజకీయ నాయకుడు కూడా ఉంటుంది. చదువు వచ్చినా చదువు రాకున్నా సామాన్యమైన రాజకీయ నాయకుడు కూడా అనాలిసిస్ చేయగలుగుతాడు, గెలుస్తామా ఓడిపోతామనేది. నేను చెప్తున్నానండి, ఈసారి మాకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు. నేనే చెప్తున్నాను, గత 20 రోజుల నుండి ఇప్పుడు ఏమీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇన్ని హామీలు ఇచ్చిండు, ఒక్కటి కూడా అమలు కాలేదనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లోకి వచ్చింది. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పైన ఇది రెఫరెండం కాదు కదా, అందుకే చెప్తున్నాను. అయితే ఇంకొక పాయింట్ ఇది, ఇక్కడ బండి సంజయ్ ది సింబల్ ఆఫ్ హిందూ ఐడెంటిటీ. అవునన్నా కాదన్నా ఆయన మాటలు, ఆయన శివమస్తే మాకివ్వండి, శివమస్తే మీకు. సో ది హార్డ్ కోర్ హిందుత్వవాది. అంటే భారతీయ జనతా పార్టీ 17 సీట్లలో 15 మందిని అవుట్ సైడర్లు పెట్టారు, ఇద్దరిని ఇన్సైడర్స్. హిందూ కన్సాలిడేషన్ ఛేదించి మీరు గెలవాలి. ఎలా గెలుస్తారు? ఇప్పుడు బండి సంజయ్ గారు గుడిదే లేదు బడిదే లేదు కరీంనగర్కి. గుడి మోడీ తెచ్చాడు కదా, రాముడు గుడి. కరీంనగర్ ప్రజలకి తిరుమల తిరుపతి దేవస్థానం కరీంనగర్ నడి ఒడ్డున, అంటే కరీంనగర్ నగరం సెంటర్లో విలువైనటువంటి భూమి 10 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారితో మాట్లాడి అలాట్ చేపించి ఒక మంచి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నిర్మిస్తున్నాం. అంటే ఇప్పుడు శ్రీ వెంకటేశ్వరునికి శ్రీరామునికి మధ్య పోటీ అన్నట్టు. తర్వాత కొండగట్టు దేవాలయం ఉంది. అక్కడ నేను చాలా సందర్భంలో ఎంపీగా వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది, చాలా చిన్న ల్యాండెడ్ టెంపుల్ ఎండోమెంట్ స్టాండ్ ఉంది, పక్కకు ప్రభుత్వ భూమి ఉంది, అడవి ప్రాంతం ఉంది, అడవి చెట్లు ఉన్నాయి. కాబట్టి అప్పుడు నేను ఏం ఆలోచించినా, ఈ 333 ఎకరాల ప్రభుత్వ భూమి మనం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేయించి ఒక టెంపుల్కి ఇస్తే ఒక 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక తిరుమలలో ఎట్లయితే ఒక మంచి క్షేత్రం మనకు గుట్ట మీద అవపడుతుందో అలాంటి దేవాలయం కావాలని చెప్పి ఆలోచన చేసిన. కానీ నేను ఎవరికి చెప్పుకోలేదు, ఫస్ట్ టైం ఒక టీవీ ఛానల్ మీతో మాట్లాడుతున్నాను. నేను అది కూడా చెప్పుకోవడం అవసరం. ఈ రోజుల్లో నీకు బడి కట్టారని వాడు అడుగుతలేరు, మంచినీళ్ళు ఇచ్చావని అడుగుతలేరు, ఉద్యోగాలు ఇచ్చావని అడుగుతలేరు, ధరలు తగ్గించావని అడుగుతలేరు. గుడి కట్టడం అనేది ప్రధానమైన అంశంగా ఉంది కదా. 333 ఎకరాలు నేను ల్యాండ్ అలాట్ చెప్పించాను. తర్వాత సీఎం గారు ఒప్పుకున్నారు, ఆనాటి సీఎం కేసీఆర్ గారు. తర్వాత దానికి పాస్బుక్, రెవెన్యూ పాస్బుక్ ధరణిలో కూడా చేపించి ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఎందుకు ఇచ్చాను నేను, ఒక ఫ్యూచర్ లోపట మనకు కల్చర్ ఐడెంటిటీ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు వారు అన్నట్టు, నాగేశ్వరరావు గారు అన్నట్టు, బండి సంజయ్ ఈజ్ ఎ ప్రొటోగనిస్ట్. చెప్పుకోవడం ఎక్కువ హిందుత్వవాదం అనేది, కానీ అసలు హిందూ కల్చర్లే ఉన్నది ఒక సహనం, అందరు కలిసి బతకాలంటే ఆలోచన ఉంది. కాబట్టి నేను ఆ నేపథ్యంలో పెరిగినా కాబట్టి ఇప్పుడు అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ కరీంనగర్ నగరానికి నేను ఎట్లా తీసుకొచ్చాను, నా తోటి పార్లమెంట్ సభ్యుడిగా ఉండేది నా పక్కకు వైవి సుబ్బారెడ్డి గారు. నా పార్లమెంట్లో నా సీట్ పక్కకు ఉండే వైవి సుబ్బారెడ్డి గారు, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గారు. లాస్ట్ టైం వారు పోటీ చేయలేదు, వారు జగన్ గారు వారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్కి ఇచ్చారు. ఒకసారి మాటల్లో అడిగినాం, అడిగితే వినోదన నువ్వు అడగవే ఇస్తానని అన్నారు. తర్వాత ఆ మెంబర్స్, కమిటీ మెంబర్స్ దామోదర్ గారు, భాస్కర్ రావు గారు, తర్వాత గంగుల కమలాకర్ గారు, మేము అందరం కలిసి పర్సుయేషన్ చేస్తే ఇలా 25 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చింది. మళ్ళీ మేము కొంత కంట్రిబ్యూట్ చేస్తాము, 100 కోట్ల రూపాయల విలువైన భూమి ఇచ్చినాం. అంటే నేను వారు లేవనెత్తింది కాబట్టి నేను చెప్తున్నాను నాగేశ్వరరావు గారు, ఎట్లా మీరు హిందూ ఐడెంటిటీని ఎదుర్కొంటారు అనేది వారు అడిగింది కాబట్టి. సో నేను ప్రజలకు చెప్తాను, లెట్ కరీంనగర్ పీపుల్ డిసైడ్ ఎవరు కావాలనేది. రైట్ నాగేశ్వర్ గారు, ఇప్పుడు మన డిబేట్ కంటిన్యూ చేద్దాం. మీ నియోజకవర్గం దానికన్నా ముందు ఒక ప్రశ్న నాకు, మీరు పార్లమెంట్ మెంబర్ అయితే మీరే అన్నారు పార్లమెంటరీ డెమోక్రసీలో ఎంపీలే ప్రైమ్ మినిస్టర్ ఎన్నుకుంటారు. మీరు మోడీ ఎన్నుకోవడానికి సహకరిస్తారా, రాహుల్ గాంధీ ఎన్నుకోవడానికి సహకరిస్తారా, లేదా మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు ముఖ్యం అంటే
అసెంబ్లీ ఎన్నికల్లో మీ కొంప ముంచింది అదే బీఆర్ఎస్. బీజేపీ బీఆర్ఎస్ సో ఇప్పుడు మీరు క్లారిటీ ప్రజలకు ఇవ్వాలి. మీరు ఎంపీ అయి ఎవరు ప్రధాని కావటానికి దోహదం చేస్తారు? ఇప్పుడు మేము మా శక్తి ప్రధానమంత్రి ఎంపికలో మా పాత్ర ఉంటుందని నేను ఈ నిమిషానికైతే అనుకోవడం లేదు. ఎందుకంటే బీజేపీ వర్సెస్ ఇండియా కూటములు ఉన్నాయి. నిజమైనటువంటి ఆ పరిస్థితి వచ్చినప్పుడు మేము చర్చిస్తాం దాని మీద. కానీ ఇప్పుడు మీరు అలా ఆప్షన్ ఓపెన్ పెట్టుకున్నారు, మోడీకి కూడా సపోర్ట్ చేస్తారు. అంటే మీరు చూడండి, ఎందుకంటే యూపీ ఎన్డీఏ వన్ టైంలో కవిత స్టేట్మెంట్ నాకు ఇప్పటికి గుర్తు, మోడీ ఆహ్వానిస్తే ప్రభుత్వంలో చేరుతామని. ఆమె ఎప్పుడు ఇచ్చిందో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను. మీరు చెప్పినట్టు మేము ఫస్ట్ టర్మ్ లోపల మేము పెద్ద వ్యతిరేకించలేదు. అంటే వాళ్ళకి అవసరం మా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం. నేను నిజంగా కూడా అండి, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు బండి సంజయ్ అన్నాడు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు కదా, మోడీ గారు ప్రభుత్వం ఇచ్చిందంటే ఎస్, కేంద్ర ప్రభుత్వం అది, మోడీ గారా బీజేపీ అనే కాదు. కానీ ఆ విధమైన ఒక సయోధ్యను అయితే పెంచి మేము ఆ రోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర చాలా విషయాలు కూడా కొన్ని పనులు చేయించుకున్నాం, కొన్ని చేయలేదు వాళ్ళు. మేము నవోదయ విద్యాలయాలు కావాలని కొట్లాడినాను. 33 కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, కావాలంటే ఒక్క స్కూల్ కూడా ఇవ్వలేదు. ట్రిపుల్ ఐటీ కోసం నీకు చాలా కొట్లాడినాం, ఇవ్వలేదు. బట్ ఎట్ ది సేమ్ టైం ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మనకి ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఏది విభజన చట్టంలో పొందపరచలేదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. కానీ మేము కొట్లాడడం బీబీ నగర్ తీసుకొచ్చినాం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో మా స్వార్థం ఏంటంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రమే మా ఎజెండా. కాబట్టి నాగేశ్వరరావు గారు అడిగిన ప్రశ్నకు రేపు ఎన్నికల తర్వాత ఎవరు మా పాత్ర ఏంది, అవసరం ఉందా లేదా, కానీ డెఫినెట్గా మమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి అంటే తెలంగాణ ప్రజల పక్షాన ఉంటాం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేటువంటి పార్లమెంట్ సభ్యులుగా మేము పనిచేస్తాం. మా చరిత్ర ఉన్నది. తెలంగాణ కోసం గొంగలి పొరుగునైనా ముద్దు పెట్టుకుంటాం, కుష్ఠరోగినైనా కౌగిలించుకుంటాం. అది ఉద్యమ కాలంలో చెప్పినట్టు. ఉద్యమ కాలంలో ఆ మాట వినోద్ గారు, ఉద్యమ కాలంలో అలాంటి మాటలు చెప్పిన మీరు ఏదో దేశాన్నంతా ఉద్ధరిస్తామంటూ మీ తెలంగాణని, మీ పార్టీ పేరులో ఉన్న తెలంగాణని పక్కన పెట్టి బీఆర్ఎస్ అని పార్టీ పేరు మార్చుకున్నారు. దాంతో ఇది తెలంగాణ పార్టీ కాదు, తెలంగాణకు సంబంధం లేదు అని ఇక్కడ జనం అనుకున్నారు. దానివల్లే మీకు ఈ ప్రమాదం ఎదురైంది అనేది ఒక ప్రధానంగా మీ మీద వచ్చిన అలిగేషన్. బీఆర్ఎస్ ఉంటుందా అంటే ఏదో చేద్దాం అనుకున్నారు, ఏం చేయలేదు. పక్క రాష్ట్రంలో పోటీ అన్నారు, చేయట్లేదు. ఇప్పుడు కూడా వీళ్ళ మొదటి మిత్రుడు కుమారస్వామి వెళ్ళి బీజేపీతో కలిసి ఆయన కలిశారు. మహారాష్ట్రలో కూడా పోటీ చేస్తామని చెప్పారు. మహారాష్ట్రకి ఇన్ఛార్జిని కూడా పెట్టుకున్నారు మీరు. అయితే కళ్యాణ్ గారు, ఓకే, అది ఇప్పుడు రాజకీయ పార్టీలు, వ్యక్తులు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకోవచ్చు. ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారంటే మీరు కేసీఆర్కి అత్యంత సన్నిహితులు. సో కేసీఆర్ మీరు సలహా ఇచ్చి ఉండాలి కదా, ఎందుకయ్యా ఈ బీఆర్ఎస్ ఎందుకు సార్ పెట్టుకుందామని చెప్పారా, మీరు వద్దన్నారా? అప్పుడు అసలు అడగలేదా మిమ్మల్ని? కేసీఆర్ గారు నిర్ణయం చేశారు, సరే దాన్ని ఆలోచన చేస్తే అమలు చేసాం. కానీ ఇప్పుడు మాత్రం నేను నా అభిప్రాయాన్ని ఇదివరకే 1-2 టీవీ టీవీలో కూడా చెప్పారు, మీ టీవీలో కూడా చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్ గా పేరు మార్చుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయం దాదాపు మా క్యాడర్ లో. నిన్న నేను ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తుంటే ఒక సాధ్యం కాదు నిన్న కేటీఆర్ వినోద్ గారు కూడా అన్నారు, న్యాయపరంగా ఏముంది, సాంకేతిక పరంగా సాధ్యం కాకపోవచ్చు అన్నట్టు. లీగల్ గా నా దృష్టిలో డెఫినెట్ గా పేరు ఎన్నిసార్లు ఈయన ఒకటేసారి మార్చుకోవాలని ఏం లేదు. దాంట్లో చాలా స్పష్టంగా ఉన్నది. కాకపోతే వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడుతుండొచ్చు, కేటీ రామారావు ఆ విధంగా మాట్లాడచ్చు. డెఫినెట్ గా నిర్ణయం తీసుకొని తెలంగాణ, నా దృష్టిలో మేము తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడ్డటువంటి రాజకీయ పార్టీ, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేయాలనేటువంటి ఆకాంక్షలు ఉన్న వాళ్ళలో నేను ఒకరిని. కాబట్టి డెఫినెట్గా ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత దానిపైన చర్చ పెడతాం. మీరు వినోద్ కుమార్గా నిర్ణయం తీసుకుంటాం. మీరు వినోద్ కుమార్గా బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యునిగా ఆ నిర్ణయాన్ని తప్పు అని ఒప్పుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఆనాడు నిర్ణయం చేసుకున్నప్పుడు తప్పు అనుకోకపోవచ్చు మా పార్టీ. ఇప్పుడు అనిపిస్తుందా? ఇప్పుడైతే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే లెట్ us confine ourselves to the state of తెలంగాణ. తెలంగాణ కోసం పుట్టింది పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ. ఎందుకంటే నేను మొదటిలో అంటే 2004 నుండి 2009 వరకు లోక్సభ సభ్యుడు ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వాన్ని మేము అన్ని రాజకీయ పార్టీల దగ్గర తిన్నప్పుడు మా ఆరాటం అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే. కాబట్టి డెఫినెట్గా తెలంగాణ ప్రజలకే కమిట్ అయి ఉండడం మంచిదని. రైట్ వినోద్ గారు, కొంతమంది కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వాళ్ళకు కూడా మీతో మాట్లాడడానికి చాలా ఆడ ప్రజలు కనిపిస్తున్నారు మనకు. వాళ్ళతో మాట్లాడడానికి కూడా మనం ప్రయత్నం చేద్దాం. వినోద్ గారు, మన
ప్రోగ్రామే ఓపెన్ డిబేట్. అంటే మనం ముగ్గురమే మాట్లాడుకోకుండా కొంత జనాన్ని ఇన్వాల్వ్ చేయాలి. జనం మనసులో ఏమున్నాయి, మిమ్మల్ని ఏం అడగాలనుకుంటున్నారు, వాళ్ళంతా మీ ఓటర్లే, వాళ్ళ ఉద్దేశం ఏంటి అసలు కరీంనగర్కి సంబంధించి కొంతమంది మనకు అందుబాటులో ఉన్నారు, మాట్లాడదాం. సతీష్, అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో మనకు అందుబాటులో ఉన్న కరీంనగర్ నియోజకవర్గ ఓటర్లు మనం కొంతమందిని తీసుకుందాం. వాళ్ళకు డైరెక్ట్ స్ట్రేట్ క్వశ్చన్ ఏది ఉంటే అది వినోద్ గారిని అడగమనండి, దానికి సమాధానం వినోద్ గారి నుంచి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, నాకు అందుబాటులో కరీంనగర్ వివిధ రంగాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానికులు ఉన్నారు. ఒకసారి వారితోనే మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. చెప్పండి, వినోద్ కుమార్ లైవ్లో ఉన్నారు, ఏం అడగబోతున్నారు? సార్ గుడ్ ఈవినింగ్, నేను రాజారెడ్డి. గత 3 పార్లమెంట్ ఎలక్షన్లలో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సైనిక్ స్కూల్ తీసుకొస్తామని చెప్పారు ఇప్పటి వరకు, కానీ తీసుకురాలేకపోయారు. అప్పుడప్పుడు తెలంగాణకు అలాట్ అయిన సైనిక్ స్కూల్ను చిత్తూరు జిల్లాకు అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకెళ్లారని చెప్పడం తప్ప ఇప్పటివరకు అది ప్రచారంలోగానే ఉంది తప్ప నిజ రూపం దాల్చలేదు. దాని విషయాలు ఏమైనా చెప్పగలరా? అన్నారెడ్డి గారు, మీరు ఏం చేస్తారో కూడా చెప్పండి. ఇది కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజల డిమాండ్ కూడాను. నేను ఐఎమ్ రాజారెడ్డి, అడ్వకేట్, కరీంనగర్. రైట్, ఓకే. నెక్స్ట్ సతీష్ ఒక క్వశ్చన్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడిగండి. ఓకేనా? ఇంకా అడగచ్చు వరుసగా, మీరు చెప్పాలి, ఒకటే కదా. గుడ్ ఈవినింగ్ అండి. నేను విద్యారంగంలో ఉన్నాను. నేను డాక్టర్ బుర్రా మధుసూదన్ రెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపల్. నేను యూనివర్సిటీ విద్యలో 4 దశాబ్దాలు ఉన్నాను కాబట్టి యూనివర్సిటీకి సంబంధించిన ప్రశ్న వేస్తాను. మన శాతవాహన యూనివర్సిటీ గత దశాబ్ద కాలంగా పెద్దగా ఏమీ అభివృద్ధి చెందినట్లుగా మనకు కనిపించడం లేదు. ఆ విశ్వవిద్యాలయం నిజానికి కరీంనగర్ అనేది ఎడ్యుకేషన్ హబ్ అని అనుకుంటున్నాం మనం. ఆ ఎడ్యుకేషన్ హబ్కి తలమానికంగా ఉండవలసిన యూనివర్సిటీ అభివృద్ధిలో వెనుకబడి ఉంది. యువతకి ఉద్యోగ ఉపాధులు కరువైనాయి. ఈ ఉద్యోగ ఉపాధులకి మనకు రాబోయే రోజులలో మీరు తీసుకుందామనుకునే కార్యక్రమాలు ఏమిటో చెప్పవలసిందిగా కోరుతూ ఉన్నాను. సతీష్, కంటిన్యూ చేద్దాం. ముందు 2 క్వశ్చన్లకు మనం ఆన్సర్ తీసుకుందాం. వినోద్ గారు, నేను ఈ 2 నాగేశ్వర్ గారు, ప్రశ్నలకు 2 కీలకమైనది ఏంటంటే, అలాగే కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నది మీ ప్రామిస్. సో ఒకటి కేజీ గురించి ప్రశ్న, ఒకటి పీజీ గురించి ప్రశ్న. రెండు విద్యారంగానికి కేజీ టు సంబంధించి. పీజీ నాకు ఇప్పటికి గుర్తు, నేను కౌన్సిల్లో ఉన్న 2015 మార్చ్ వరకు నేను ఈ ప్రశ్న అడిగితే అప్పుడు కేసీఆర్ గారు మాట చెప్పారు, మేము ఒక సమావేశం పెట్టబోతున్నాం విద్యావేత్తలతో, నాగేశ్వర గారు మిమ్మల్ని కూడా పిలుస్తాం. సో కేజీ టు పీజీ ఒక బ్రహ్మాండమైన, అప్పుడు జగదీష్ రెడ్డి మంత్రి, అసలు దేశమంతా ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసే విద్యా విధానం తెస్తా అన్నారు. కానీ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ బీఆర్ఎస్ది ఎడ్యుకేషన్, అందులో హైయర్ ఎడ్యుకేషన్, ఎక్సెప్ట్ రెసిడెన్షియల్ స్కూల్ మినా. అదొకటి మంచి కృషి కాదని నన్ను. ఏంటి, హౌ డు యు రియాక్ట్? 2 మీ జిల్లా అంటే మీ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించిన 2 క్వశ్చన్. మన వారు రాజారెడ్డి గారు న్యాయవాది గారు అడిగినటువంటి క్వశ్చన్, తెలంగాణ ఉద్యమ కాలం లోపట సైనిక్ స్కూల్స్ మనం సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపట కోరుకొండలో ఒకటి మాత్రమే ఉండేది. కోరుకొండలో ఉండేది. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి నియోజకవర్గంలో వారు ఇంకొకటి ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత ఉద్యమ కాలంలో పట్ల ఎక్కువ నేనే ఎక్కువ డిబేట్ చేసేది. అప్పుడు ఉద్యమ కాలంలో టీవీ ఛానల్స్ ఎక్కువ చేసేది. అప్పుడు చర్చ, మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా నా పేరు కూడా ప్రస్తావించారు, మొన్న ఒక ముఖ్యమంత్రి హోదాలో నా పేరు ప్రస్తావించారు వారు. అయితే ఈ సైనిక్ స్కూలు ఉద్యమ కాలంలో కూడా 2012లో ఆ స్కూల్ ఎలాట్ అయితే ఇంతకుముందు వారు చెప్పినట్టు అది మరి కిరణ్ కుమార్ రెడ్డి గారి శాసనసభ నియోజకవర్గానికి తీసుకెళ్లారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 3 వస్తే 3 ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినాయి, తెలంగాణకు వెళ్ళలేదు. మేము 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గట్టి పట్టుబట్టాం తెలంగాణలో సైనిక్ స్కూల్ కావాలని చెప్పి. మేము తిరిగితే ఒకటి అలాట్ చేసినట్టు చేశారు, ఇచ్చారు, తెలంగాణ రాష్ట్రానికి ఒకటి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాంట్లో ఇంత ఒక కొండి పెట్టారు. ఇప్పుడు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాన్ని పట్టుకొని తిరుగుతున్నారు. ఏం పెట్టారు, మీరే ల్యాండ్ ఇవ్వాలి, మీరే బిల్డింగ్స్ కట్టాలి, మీరే టీచర్లకు జీతాలు ఇవ్వాలి, హెడ్ మాస్టర్తో సహా అన్నీ మీరే నడపాలి, మేము ఒక సూపర్విజన్ చేస్తామని చెప్పి సైనిక్ స్కూల్ పాలసీ మార్చింది ఈ బీజేపీ గవర్నమెంట్. అప్పుడు మనమే పెట్టుకోవచ్చు కదా, వాళ్ళు ఇది కేసీఆర్ గారు అన్న వ్యాఖ్యానం. వాళ్ళు పెట్టేది మనమే పెట్టుకోవచ్చు కదా కేసీఆర్ గారు అన్నారు.
తర్వాత సార్ ఒకటి ఎలాడ్ చేశారు, ఇప్పుడు అది అక్కడ స్ట్రక్ అయిపోయింది. ఈ లోపట సైనిక్ స్కూల్ లాగా అదే ఎడ్యుకేషన్ ఇద్దామని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సెక్రటరీ గారు ఉన్నప్పుడు కరీంనగర్ లోపట చొప్పదండి కాన్సెస్ లోపల రుక్మాపూర్ లోపల ఒక రెసిడెన్షియల్ స్కూల్ని సైనిక్ స్కూల్ స్థాయిలో దాన్ని పెంచడం జరిగింది. ఇంకొకటి అశోక్ నగర్, ఇది నర్సంపేట దగ్గర ఉన్నటువంటి ట్రైబల్ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ లోపల అక్కడ కూడా ఆ విధంగా మార్పు చేసుకున్నాం. అంటే మన పైసలతోని మన విధంగా పెట్టుకున్నాం. కానీ వారన్నట్టు సైనిక్ స్కూల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళు ఈ మధ్య కాలం లోపల రేవంత్ రెడ్డి గారు మళ్ళీ పర్సూషన్ చేశారు. ఏది మేమేదైతే ఫాలో చేస్తే మీరే పెట్టాలనేది ఇప్పుడు అక్కడ స్ట్రక్ అప్ అయింది. లేటెస్ట్గా నాకు కొంత విద్య పట్ల కొంచెం ఆసక్తిని కూడా నేను తెలుసుకున్నాను. ఈ మధ్య తెలుసుకుంటే మరి దానిపైన మన రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. అప్పుడు కేసీఆర్ గారు మొత్తం మేము పెట్టిన తర్వాత నువ్వు పెట్టేది ఏంది అని అన్నాడు. అక్కడ స్ట్రక్ అప్ అయింది. అది ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. నెంబర్ 1. ఇంకొకటి వారు శాతవాహన మధుసూదన్ రెడ్డి గారు వారు అడిగింది శాతవాహన యూనివర్సిటీ లోపల అది రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్న సందర్భంలో కూడా శాంక్షన్ అయింది. మంచి ప్రెమిసిస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా బాగా డెవలప్ అయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లోటు లేదు. కానీ వారు ఒక విద్యావేత్తగా వారు అడిగిన సమస్య ఏంటంటే కొత్త కోర్సెస్ ఏమైనా పెడుతున్నారా? ఆ యూనివర్సిటీ 12B UGC అది శాంక్షన్ అయిపోయింది. చాలా సమయం పట్టింది దానికి. నేను ప్లానింగ్ బోర్డు ఉన్నప్పుడు దాన్ని ఫాలోఅప్ చేశాను. అల్టిమేట్లీ అది శాంక్షన్ అయింది. ఈ మధ్య మరి కొత్త కోర్సెస్ కోసము అది వారు అన్నట్టు నాగేశ్వరరావు గారు అన్నట్టు కూడా దాని గురించి ఆలోచించాలి. ఇంకా స్కిల్ డెవలప్మెంట్ గురించి మీరు ఏం చేస్తారు, మీ మనసులో ఉన్న మాట ఏందని చెప్పి మధుసూదన్ రెడ్డి గారు అడగడం జరిగింది. నేను పార్లమెంట్లో నేను మెంబర్గా ఉన్నప్పుడు ఒక పార్లమెంటరీ డెలిగేషన్ను సింగపూర్ విజిట్ చేశాం మేము. ఆనాటి MOS ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో వెళ్ళడం జరిగింది. నా దృష్టిలో నేను ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ చూశాను సింగపూర్లో. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ITE అండి, సింగపూర్లో ఉందండి. అక్కడ 150 ట్రేడ్స్ అంటే స్కిల్ అంటే షిప్ రెక్ కాంచెలు మొదలు పెడితే ఎయిర్ప్లేన్ దానిక మీకు ప్రతి అంటే నిత్యం ఒక మనిషి ఒక నిత్య జీవితంలో స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే అవసరమో అన్ని ట్రేడ్స్ సింగపూర్ ఆఫ్ కోర్స్ దేశమైనప్పుడు సిటీలు అంతే కదండి. సో కొంతమంది పిల్లలు ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి ఏకదమ్ డాక్టరు, ఇంజనీరు లేదా సోషల్ సైన్స్లో వెళ్ళిపోతారు. మిగతా మొత్తం జనాభా బ్రతకడానికి కోటి విద్యలు కూటికోరు కోసమే కదా. కాబట్టి ఒక్కొక్కడిని నైపుణ్యత విద్య చాలా గొప్పగా ఉందండి. అది చూసిన తర్వాత నేను మన రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చి నేను ఆ రోజు సూచన ప్రాయంగా చెప్పాను ఇది మనం పెట్టుకోవాలని చెప్పి. బట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ మన దేశానికి రావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షనింగ్ కావాలి. నేను కొంత కృషి చేశాను. ఆ నేపథ్యం ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో పట్నే 2019 ఎన్నికలు వచ్చినాయి. నేను ఓటమి పాలయ్యాను. ఇప్పుడు నేను అక్కడ ఉన్నటువంటి మిత్రులకు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను ఈ ఎన్నికలో పోటీ చేస్తున్నాను. నేను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు హామీ వదలుచుకున్నాను. నేను గెలిచిన తర్వాత కరీంనగర్ ఎంపీగా తప్పనిసరిగా అలాంటి ఒక గొప్ప స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ కరీంనగర్ రావాలి. ఆ శాతవాహన యూనివర్సిటీలో కూడా విపరీతమైనటువంటి మంచి ల్యాండ్ బ్యాంక్ ఉంది. అక్కడ దగ్గర ఆ ఇన్స్టిట్యూట్ పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. రైట్ సతీష్, మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడించండి. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. తెలంగాణ రాష్ట్రంలో చిన్న జిల్లాలు ఏర్పడినప్పుడు నిజానికి చాలా అంటే మొదటగా కరీంనగర్ అయినటువంటి మేము చిన్న జిల్లా అయినప్పుడు చాలా బాధపడ్డాము. తర్వాత మాకు వచ్చినటువంటి అవేర్నెస్ ద్వారా ఏంటంటే మనకి ఇక్కడ నవోదయాలు వస్తాయి, తర్వాత కేవీస్ వస్తాయి, తర్వాత ఇతరత్ర విద్యాలయాలన్నీ కూడా అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా వస్తుందని చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాం. నిజానికి కరీంనగర్కు సంబంధించినటువంటి దాంట్లో అన్నీ పోయినా కానీ మనకు ఒక ఇక్కడ సోర్స్ ఉన్నది ఒక ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సోర్స్ మాత్రమే మన కరీంనగర్కు ఉంది సార్. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మనకు యాక్చువల్గా వరంగల్లో ఉన్నటువంటి NIT అదొకటి RECని NITగా చేసినాం సార్. సో కరీంనగర్కి ఇంకా ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలంటే ఇక్కడికి మనం ఇంకొక NITని కానీ అలాగే
మనకు ఈ నియర్ బైలో అంతా కూడా అగ్రికల్చర్ బేస్డ్ కాబట్టి మన కరీంనగర్కి ఎస్పెషల్లీ మనకు ఎందుకు ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేటువంటిది మనకు రాకూడదు. సో వీటి మీద అంటే కరీంనగర్ను మనం ఏం డెవలప్ చేసుకోగలిగినా అది ఎడ్యుకేషన్ పాయింట్లోనే చేసుకోగలుగుతాం సార్. ఇక్కడికి ఫ్యాక్టరీలో ఇంకో తెప్పించేటువంటి లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారంగా మనము ముందుకు పోవాలంటే ఖచ్చితంగా దీన్ని ఎడ్యుకేషన్ రంగంలోనే ముందుకు తీసుకునేటువంటి స్కోప్ ఉంది. మీకు తెలుసు సార్, మీరు ఒక ప్రణాళిక సంఘానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రణాళిక సంఘం అధ్యక్షులుగా చేశారు కాబట్టి ఈ కరీంనగర్కు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ హబ్కు సంబంధించినటువంటి దాన్ని ఒక ముందుకు తీసుకురావాలంటే ఎలాంటిది చేయాలనుకుంటున్నారు అనేది దయచేసి మీరు చెప్పాల్సిన కోరుతుంది సార్. నా పేరు రాజేశ్వర్, నేను లెక్చరర్ సార్. ఓకే, రాజేశ్వర గారు కంటిన్యూ చేద్దాం. గుడ్ ఈవినింగ్ సార్, నేను కిరణ్ కుమార్, యువజన సంఘాల ప్రతినిధి, సోషల్ వర్కర్ సార్. సార్, ఒకటి, పొన్నం ప్రభాకర్ 2009 నుంచి 14 ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేశారు. మీరు ఎంపీగా వచ్చినాక ఆ మెడికల్ కాలేజీని సిద్దిపేటకు వెళ్ళింది, మీరు దాన్ని ఆపలేకపోయారు. దాని మీద ఒక సమాధానం అడుగుతున్నారు సార్. అంతేకాకుండా యువతకు, నిరుద్యోగ యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమే ఉద్యోగాలు, నీళ్లు, నిధులు అనే నియామకం మీద మనం ఏర్పాటు చేసుకున్నాము. అందులో ఎంతోమంది విద్యార్థులు, యువకులు బలిదానాలు చేసుకున్నారు. మరి మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనము నిరుద్యోగ యువతకు శిక్షణ కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోయినా, నిరుద్యోగ యువతను ఎందుకు మనం పెంచి పోషించుకున్నాము? రెండవది, ఇక్కడ కరీంనగర్ మరి అనేక వర్గాలు, విభిన్న వర్గాల ప్రజలు ఇక్కడ నివసిస్తుంటారు. బాంబాయికి మరి వస్త్ర వ్యాపారం ఎక్కువ జరుగుతుంది కాబట్టి ట్రైన్ విషయంలో మీరు ఏమైనా చేయగలుగుతారా? దయచేసి చెప్పండి. థ్యాంక్ యూ సార్. రైట్, నెక్స్ట్ సతీష్. ఇన్ని ప్రశ్నలకు ఒక్క నిమిషం సతీష్, ఇన్ని చెప్పలేను కదా. చెప్పండి. రెండు ఎడ్యుకేషన్ రిలేటెడ్. మళ్ళీ ఫస్ట్ ఆ లెక్చరర్ గారు వారు అడిగిన దాంట్లో కూడా చాలా మంచి వారు ఒక ఇష్యూ అడిగారు. ఇప్పుడు వరంగల్ ఎన్ఐటి అంటే ఇప్పుడు నీట్, అది ఆర్ఈసి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు నీట్గా మారింది. నేను కేంద్ర ప్రభుత్వము 2016లో 20 త్రిబుల్ ఐటీస్ శాంక్షన్ చేసింది, 20 దేశవ్యాప్తంగా. ఆ 20లో కరీంనగర్లో పెట్టాలని చెప్పేసి నేను ప్రతిపాదన చేపించి ఆనాటి జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి, కరీంనగర్ ఆనుకొని ఉంటుంది 50 ఎకరాల భూమి, రేకుర్తి శివార్లో ఉంటుంది, కొత్తపల్లి యూతల 50 ఎకరాల భూమి ప్రభుత్వం తరఫున నేను కేంద్ర ప్రభుత్వానికి ఆఫర్ చేసి ఈ 50 ఎకరాల భూమి ఐడెంటిఫై చేస్తాం, మీరు త్రిబుల్ ఐటీ ఇవ్వాలని చెప్పాం. ప్రకాష్ జావడేకర్ గారు మంత్రి గారి దగ్గరికి పలు సందర్భాల్లో వెళ్ళడం జరిగింది. రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండే, సెక్రటరీ హెచ్ఆర్డి, వారి దగ్గరికి వెళ్ళినాను. దాదాపు చివరి దశలకు వచ్చేసి శాంక్షన్ అవుతుంది అన్నారు. లాస్ట్ మినిట్లో అది కర్ణాటకకి రెండోది, అప్పుడే ఎన్నికలు వచ్చినాయి కర్ణాటకలో, బీజేపీ వాళ్ళు తీసుకెళ్ళి అప్పటి వరకే ధార్వాడ్లో ఇచ్చారు, ఈ రెండోది రాయచూర్కి ఇచ్చారు. కర్ణాటక రాష్ట్రానికి 2 త్రిబుల్ ఐటీస్ ఇచ్చారు, తెలంగాణ రాష్ట్రానికి. అందుకే నేను పలు సందర్భాల్లో పట్ల విమర్శాత్మకంగా విమర్శలు చేశాను. నేను ఈ బీజేపీ ప్రభుత్వం ఇట్లా చేసేదని కూడా చెప్పడం జరిగింది. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ రోజు వరకు కూడా అదే ప్లేస్ మొన్న మేము ఏం చేస్తాము, మెడికల్ కాలేజ్కి మరి ఇచ్చి ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కట్టడం జరిగింది. ఇంతకుముందు ఆ మిత్రుడు 2012లో కరీంనగర్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ పొన్నం ప్రభాకర్ గారు అన్నారు, అది కరెక్ట్ కాదు. పొన్నం ప్రభాకర్ గారు అడిగారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కావాలని చెప్పారు. వాళ్ళ ప్రభుత్వంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా అడిగాడు, కానీ దురదృష్టవశాత్తు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ లోపల ఒకటి మన రాజశేఖర రెడ్డి గారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆదిలాబాద్కు నిజామాబాద్లో వారు పెట్టడం జరిగింది తప్పితే, కానీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. సిద్దిపేటకు పోయింది, తర్వాత పోయింది అది. నెక్స్ట్ మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చింది ఏది, సిద్దిపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఇప్పుడు కేసీఆర్ గారు కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజ్ ఇవ్వాలన్నారు కాబట్టి కరీంనగర్లో మెడికల్ కాలేజ్ మన లాస్ట్ ఇయర్ మేమే ప్రారంభించినాం. గంగుల కమలాకర్ గారు, నేను, హరీష్ గారు మేము ప్రారంభించడం జరిగింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశాము. ఏదైతే నేను త్రిబుల్ ఐటీ కావాలి కరీంనగర్కి, ఒక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఒక మంచి ఇన్స్టిట్యూట్ కావాలని చెప్పి ఆలోచన చేసాం. డెఫినెట్గా కరీంనగర్ నీడ్స్ ఇట్, ఒక ఎడ్యుకేషన్ హబ్గానే మారాలి. ఇంకొకటి వారు అడిగినారు అగ్రికల్చర్ యూనివర్సిటీ కావాలని చెప్పి. ఎస్, అది కూడా నేను ఇదివరకు మాట్లాడాను, పత్రికలు కూడా మాట్లాడారు. కరీంనగర్లో ఏమైందంటే కొత్తపల్లి కాదు, మన తోటపల్లి రిజర్వాయర్ కోసము ఒక 3-4 గ్రామాలు కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల సబ్మెర్జెన్స్ కోసము దాదాపు 1500 ఎకరాలు భూమి సేకరణ చేసింది తెలంగాణ రాకముందే. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైనింగ్ లోపల ఆ ముంపు అవసరం అని చెప్పేసి తోటపల్లి చెరువునే రిజర్వాయర్గా మార్చడం జరిగింది. కాబట్టి ఆ భూములన్నీ డబ్బులు ఇచ్చి రైతులకి
భూమి తీసుకున్నప్పటికీ కూడా ఈ రోజు కూడా రైతులే దాన్ని సాగు చేసుకుంటున్నారు. అయితే అక్కడ ఒక వ్యవసాయ క్షేత్రం మంచి పచ్చగా ఉంటాయి, పొలాలు ఉంటాయి, కాబట్టి దాని ఒక అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఎక్స్టెన్షన్. ఎందుకంటే ఇప్పుడు రాజేంద్ర నగర్లో హైకోర్టు ఇచ్చారు, 100 ఎకరాల హైకోర్టు ఏంది, అది సిటీలో పార్ట్ అండ్ పార్సల్ ఏంది. సరే అగ్రికల్చరల్ కాలేజ్ ఉన్నప్పటికీ కూడా ఫ్యూచర్లో వ్యవసాయ క్షేత్రంగా కావాలంటే అంత భూమి ఉన్నది, దాన్ని మార్చాలని చెప్పి కూడా నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ప్రపోజల్ చేశాను. ఇప్పుడు ప్రభుత్వం ఉంది, పార్టీలు మారినంత మాత్రం ప్రభుత్వం ఎల్లకాలం కొనసాగుతుంది, అదే ప్రభుత్వాలు ఉంటాయి. బహుశా నేను మళ్ళీ ఒకసారి ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి గారిని కూడా అడుగుతాను, ఎందుకంటే భూసేకరణ చేశాం, రైతులకు డబ్బులు ఇచ్చాం, కానీ ముంపుకు గురవుతలేదు ఆ భూమి. కాబట్టి రైతులు కూడా పెద్దవాళ్ళు మాకు మిగతా డబ్బులు కొంత హౌజెస్కి ఇవ్వాలి, అవి ఇస్తే మేము కాల్ చేసిపోతాం అంటున్నారు. కొంతమంది మేము డబ్బులు వాపస్ ఇస్తాం, ఆ భూమి మాకు ఇవ్వమని కూడా అడుగుతున్నారు. సరే ప్రభుత్వం నిర్ణయం తీసుకొనియండి, బట్ కొంతమంది అయితే రెడీగా ఉన్నారు. కాబట్టి అలాంటి దాంట్లో పట్ల ఒక మంచి అగ్రికల్చర్ అయితే ఆల్రెడీ పూర్వపు కరీంనగర్ జిల్లా లోపల సిరిసిల్ల లోపల ఇప్పుడు అగ్రికల్చరల్ కాలేజ్ వచ్చింది. దాని పేరు డాక్టర్ జగ్జీవన్ రామ్ అగ్రికల్చర్ కాలేజ్ అని పేరు పెట్టడం జరిగింది. కారణం ఏంటంటే ఈ దేశంలో చాలా మందికి తెలియదు, బాబు జగ్జీవన్ రామ్ గారు ఫస్ట్ వారు అగ్రికల్చరల్ మినిస్టర్ ఉన్నప్పుడే ఈ హరిత విప్లవం అంటే గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చింది, దాంట్లో కూడా వారి పాత్ర ఎక్కువ. కాబట్టి వారి పేరు మీద అక్కడ కాలేజ్ సిరిసిల్లో పెట్టాము. ఇక్కడ కూడా పెట్టే మంచి అవకాశాలు ఉన్నాయి. వారు చెప్పినట్టు కరీంనగర్కి రేపు ఫ్యూచర్ ఎడ్యుకేషన్ హబ్బే. ఇంతకుముందు చెప్పినట్టు రేపు నేను గెలిచిన తర్వాత తప్పనిసరిగా సింగపూర్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇక చివరిగా నాగేశ్వరరావు గారు మంచి ప్రశ్న అడిగారు, నేను కొంతవరకు దాన్ని అగ్రి చేయక తప్పదు. హైయర్ ఎడ్యుకేషన్ లోపల మేము ఎంతైతే ఈ 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో ముందుకెళ్లాలనో దురదృష్టవశాత్తు దాంట్లో మరి 1062 లెక్చరర్ల ఉద్యోగాలు యూనివర్సిటీస్ లోపల శాంక్షన్ చేసినప్పుడు కూడా రిక్రూట్మెంట్ చేసుకోలేకపోయినాం 7-8 సంవత్సరాల నుండి, బికాస్ ఆఫ్ వేరియస్ లీగల్ ఇష్యూస్, కేసులు. అది ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రం డెఫినెట్గా వారు కూడా అప్రిషియేట్ చేశారు నాగేశ్వరరావు గారు. 200 రెసిడెన్షియల్ స్కూల్స్ని ఇలా 1000 రెసిడెన్షియల్ స్కూల్ మార్చినాము. అది మైనారిటీస్ కానివ్వండి, ఎస్సీ కానివ్వండి, బీసీ కానీ, జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఒక మంచి ప్రైమరీ ఎడ్యుకేషన్లో, స్కూల్ ఎడ్యుకేషన్లో మాత్రం స్ట్రాంగ్ ఫౌండేషన్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసింది. దురదృష్టవశాత్తు హైయర్ ఎడ్యుకేషన్లో ఏ స్థాయికి ఎదగలేకపోయినాం. రైట్ సతీష్, మనకు టైం కూడా తక్కువగా ఉంది. మిగిలిన అందరితో కూడా చాలా క్విక్గా వాళ్ళు అడిగే క్వశ్చన్ స్ట్రైట్గా అడిగియండి. అన్ని ప్రశ్నలకు ఒకేసారి వినోద్ గారి నుంచి సమాధానం తీసుకుందాం. అడిగేయండి. ఎస్, మీరు అడిగే క్వశ్చన్ స్పష్టంగా అడగండి. సార్, నా పేరు తిరుపతి రెడ్డి. గత 10 సంవత్సరాల నుండి మన కేంద్రంలో బీజేపీలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కదా, అప్పుడు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు, అది విఫలమయ్యారు. ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏముందంటే నిరుద్యోగులు బాగా యువత బాగా పేరుకోపోతున్నారు దేశంలో, రాష్ట్రంలో. మీరు ఎంపీ అయితే కరీంనగర్లో ఉన్న యువతకు మీరు ఇచ్చే భరోసా ఏంది? మీరు ఇచ్చే ఏమన్నా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏమన్నా వాళ్ళకు పెట్టి స్కిల్స్ డెవలప్ చేసి ఏమైనా ఉద్యోగాలు కల్పించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? రైట్, స్పష్టంగా అడగండి. ఒకటి. నమస్కారం సార్, మా పేరు తిరుమలయ్య, సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీ. ఈరోజు మేము రోజు ప్రతిమకు పోవాలని చెప్పానంటే రైల్వే బ్రిడ్జి విపరీతమైనటువంటి దుమ్ము, అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పని మీరు చెప్పి, ప్రభుత్వం చేస్తుందని చెప్పని నిధులు వాళ్ళే ఇస్తుందని చెప్తారు. అసలు ఎవరు ఇచ్చేయండ్రు? అదేంటిది క్లారిటీ. నెక్స్ట్ క్వశ్చన్. అదే మీరేమడగాలి? హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నా పేరు వంశీ నాయక్ జర్బలా. నేను డివైఎఫ్ఐ టౌన్ సెక్రటరీగా పనిచేస్తాను. గతంలో రాజకీయ పరిణామాలు చూసుకుంటే, ఇప్పట్లో చూసుకుంటే నిరుద్యోగ అభివృద్ధి ఇస్తామని చెప్పేసి అన్నారు. ఒకటి బీఆర్ఎస్ 2024 ఎలక్షన్ అయినప్పటి జనరల్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుండి కూడా అనేక రకమైన ఆరోపణలతో కూడుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో ఇప్పుడు కరీంనగర్ ప్రజలు బీఆర్ఎస్కి ఓటేయాలంటే మీరు ఏ ఎజెండా తీసుకొని ఓట్ ఫర్ కార్ అని అడుగుతారు? మీరు కూడా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు కదా? ఎస్ సార్. ఇంకొకటి ఏంటంటే మనకు డెట్ రికవరీ ట్రిబ్యునల్ అనేది ఒక హైదరాబాద్లో ఉన్నది సార్.
దాని బెంచ్ కరీంనగర్లో ఏర్పాటు చేయడానికి ఏమైనా అవకాశాలు ప్రయత్నించగలరా? అదే దాని పాసిబిలిటీ ఏమైనా చూడండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసి ఎక్కడైనా బెంచ్లు ఏర్పాటు చేయొచ్చు అని చెప్పేసి సెక్షన్ 3(1)A కింద చెప్తున్నారు సార్. ఆ విషయం ఎందుకంటే చాలామంది ఇక్కడున్న బ్యాంకు లోన్ ఏదైతే తీసుకున్నారో ప్రజలందరూ కూడా ఉపయోగం ఉంటుంది, అడ్వకేట్స్ కూడా ఉపయోగం ఉంటుంది. ఆ విషయం మీద మీరు ఏమైనా చెప్పగలరా చూడండి. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మిగిలిన అన్ని ప్రశ్నలకు వినోద్ గారితో మాట్లాడదాం. ఆల్మోస్ట్ అన్ని ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉన్నాయని. అంటే అందరికీ చాలా మంది కన్సర్న్ జాబ్స్. మీరు బీఆర్ఎస్ ఓడిపోవటానికి ఒక ముఖ్యమైన అంశంలో ఉద్యోగాలు, నిరుద్యోగ యువత. ఎందుకంటే యంగ్ ఓటర్ మీకు దూరం అయ్యాడు. ఇప్పుడు సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ CSDS వల్ల ప్రీపోల్ సర్వేలో కూడా మోడీ ప్రభుత్వం పైన అసంతృప్తికి నెంబర్ 1 ఫ్యాక్టర్ జాబ్స్ వచ్చింది. అసలు మీరు ఏం కోరుకుంటున్నారంటే 27% మంది ఉద్యోగాలు అన్నారు. టెంపుల్ గురించి 8% చెప్పారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, సో అందువల్ల ఇదొక సీరియస్ ఇష్యూ. మీకు బీజేపీని ఎదుర్కోవాలన్నా సీరియస్ ఇష్యూ, బీఆర్ఎస్ పైన వచ్చినటువంటి విమర్శలకు కూడా సీరియస్ ఇష్యూ ఇది. ఇప్పుడు 1 by 1 చెప్తారండి. ఫస్ట్ వారు అడిగింది స్కిల్ డెవలప్మెంట్ గురించి అడిగారు. ఆల్రెడీ మీరు చెప్పేశారు. ఆల్రెడీ చెప్పిన దాని గురించి ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ నేను తీసుకొస్తాను. నేను తిరిగాను, దాని మీద కొంత వర్క్ చేశాను. మన లింబాద్రి గారు, అదేవిధంగా వెంకటరమణ గారు అని మన హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మెంబర్స్, తర్వాత అప్పుడు పాపిరెడ్డి గారు ఉండే, వీళ్ళందరూ వెళ్ళి చూసొచ్చారు. నేను స్కిల్ డెవలప్మెంట్ సింగపూర్కి పంపించాను నేను యాజ్ ప్లానింగ్ బోర్డ్. తర్వాత నేను కూడా పోయేది ఉండే, అప్పుడు నాకు ఏదో ఒక చిన్న ఫ్యామిలీ ఇష్యూ ఉంటే నేను వెళ్ళలేదు. మా హెల్త్ ప్రాబ్లం ఉండే, అందుకోసం వెళ్ళలేదు దగ్గర బంధువులలో. కాబట్టి అది కంపల్సరీ నేను ఈసారి దాన్ని ఎంబడి పడతాను గెలిచిన తర్వాత. నెంబర్ 1. నెంబర్ 2, వారు అడిగిన దాంట్లో రైల్వే ఆరోగ్య గురించి చాలా ఆలస్యం అవుతుంది. వారికి తెలుసు యాక్చువల్గా ఆడ కరీంనగర్ దాటి సిటీలో ఉంటుంది అది. ఆ రైలు అప్పుడు ఎక్కువ పోకపోయేది. నేను గెలిచిన తర్వాత 2014లో జూన్లోనే లేఖ రాశాను ఇక్కడ ఆరోబి కట్టాలని. అంటే రైలు రోజు 1-2 కూడా పోవు, ఇప్పుడు అవసరం లేదన్నారు. తర్వాత ఏమైపోయింది, మెట్టిపల్లి నుంచి వెళ్ళి రైలు నిజామాబాద్కి కనెక్ట్ అయిపోయింది రైల్వే లైన్ 2015-16 వరకు. వచ్చేసరికి సింగరేణి బొగ్గంతా కూడా మరి షార్ట్ కట్ అయిపోయేసరికి పెద్దపల్లి గూడ్స్ అన్ని రోజు పోవడమయ్యేసరికి 2016 నుంచి విపరీతమైన రద్దీ అయిపోయింది, గేట్లు పడడం పడింది. అప్పుడు నేను మళ్ళీ ఆరోబి కోసం మళ్ళీ అడిగితే ఇది ఒక సమస్య వచ్చింది. ఏది ట్రాఫిక్ వెహికల్స్ ఎన్ని పోతాయని చెప్పి వాళ్ళు టెక్నికల్ ఎన్ని వెహికల్స్ పర్ డే పోతాయని అడుగుతారు. అప్పుడు నాకు ఒక మిత్రుడు ఏం చెప్పాడంటే సిటీ మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటే ఈ లెక్కలు అవసరం లేదు అని అన్నారు. అప్పుడు అక్కడ తీగలగుట్టపల్లి అని విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్ని మున్సిపల్ కార్పొరేషన్లో గెలిపాను. సో దట్ ఈ రైల్వే గేటు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్లోకి వస్తుందని చెప్పి శాంక్షన్ అయిపోయింది. సింగిల్ బ్రిడ్జ్ ఇస్తా అన్నాడు. అరే సింగిల్ బ్రిడ్జ్ ఎట్లా రేపు ఫ్యూచర్లో అది 4-way బ్రిడ్జ్ ఉండాలి, సింగిల్ బ్రిడ్జ్ అని చెప్పేసి మళ్ళీ దానికోసం మళ్ళీ ప్రయత్నం చేస్తాం. 4-way దానికోసం కొంత సమయం పట్టేది. ఈ లోపల మరి ఎన్నికలు వచ్చినాయి, అయిపోయింది, అది పిలిచారు. ఈ మధ్య టెండర్స్ పిలిచేసి దానికి డబ్బులు శాంక్షన్ చేయాలి. యాక్చువల్గా ఆర్ఓబీస్కి ఏంటంటే ఇటువైపు అనేది స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది, రైల్వే పోర్షన్ మాత్రం రైల్వే శాఖ భరిస్తుంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా CRF ఫండ్స్ ఉంటాయి, సెంట్రల్ రోడ్ ఫండ్ డబ్బులు ఉంటాయి. ఈ డబ్బులు ఏం డబ్బులు, ప్రతిరోజు ఒక్కొక్క రాష్ట్రం లోపల పెట్రోలు డీజిల్ పైన అమ్మిన దానిపై CRF సెస్ వసూలు చేస్తారు, 10 పైసలు వసూలు చేస్తారు ప్రతి లీటర్కి. తెలంగాణ రాష్ట్రం లోపల రోజు పెట్రోల్ డీజిల్ అమ్మిన దానిపైన వచ్చినటువంటి డబ్బులు తెలంగాణ రాష్ట్రానికే ఇవ్వాలి, CRF ఫండ్. కాబట్టి మా ఎమ్మెల్యేలందరూ CRF రోడ్స్ పెడుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఆర్ఓబీస్ కూడా ఇవ్వచ్చు అని చెప్పి ఒక పాలసీ తీసుకున్నప్పుడు ఆ CRF ఫండ్స్ మొత్తం కూడా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు, మీరు మీకు ఆర్ఓబీస్ కావాలని చెప్పి. మా ప్రశాంత్ రెడ్డి గారు R&B మినిస్టర్ వారు ఉన్నప్పుడు వారు ఒక 20 ప్రపోజ్ పంపాము. 5వది కరీంనగర్ ఆర్ఓబి తీగలగుట్టపల్లి. ఆ డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులు వచ్చేసరికి బండి సంజయ్ గారు అన్ని కేంద్ర ప్రభుత్వ నిధులను వారంటారు, మాలాంటి రాజకీయ నాయకులం మరి మేము చెప్తాం ఈ CRF ఫండ్స్ అని చెప్తాము. అది 100% CRF ఫండ్స్, సెంట్రల్ రోడ్ ఫండ్. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వసూలు చేస్తుంది, ఏ రాష్ట్రాల్లో అయితే డబ్బులు వసూలు అవుతాయో ఆ రాష్ట్రంలో ఖర్చు పెట్టాలి. అది ప్రజల సొమ్ము, ప్రజల కోసం ఉపయోగపడుతుంది. అది అయిపోయింది. నెక్స్ట్ మీరు
నిరుద్యోగ భృతి ఒకటి అడిగారు. నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు ఇప్పుడు ఏం చూడండి, చేస్తారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నిరుద్యోగ భృతి గురించి నేను విద్యార్థి రాజకీయాల్లో ఉన్నాను. మళ్ళీ దానికన్నా ముందు బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉంది, ప్రామిస్ చేశారు. అదే చెప్తున్నాను. నేను నిరుద్యోగ భృతి గురించి మేము ఒక 40 ఏళ్ల కింద విద్యార్థి రాజకీయాల్లో కూడా మేము కూడా డిమాండ్ చేద్దాము. అటకాడ్స్ వి వాంట్ ఏం పెడదాము. సరే, టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇచ్చింది. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు. సరే, అదొక ఇష్యూ. వెస్ట్ బెంగాల్ దీన్ని కొంత ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ రోజులలో 1978 లోపల ఆ రోజులు ఇంప్లిమెంట్ చేసింది ఒక వెస్ట్ బెంగాల్ జ్యోతి బసు గారి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. సరే, దట్ ఈస్ ఒక డిస్కషన్, ఇవ్వలేదు, అదొకటి. తర్వాత వారు అడిగింది నిరుద్యోగం గురించి అండి. మా పెద్ద ఫెయిల్యూర్ ఏం తెలుసా కళ్యాణ్ గారు, 160,000 ఉద్యోగాలు నింపింది కేసీఆర్ గారి ప్రభుత్వం, కానీ చెప్పుకోలేదు మేము. ఏదో చెప్పుకున్నారు కానీ జనం ఒప్పుకోలే. ఎందుకంటే దానికి రీజన్ నాగేశ్వర్ గారు, దానికి రీజన్ ఏంటంటే తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుంది అనే ఫీలింగ్ లో ఉన్నారు జనాలు. దాంతో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని కాదు, ఎక్స్పెక్టేషన్స్ ఏం చేశారు ఉద్యమ టైంలో చాలా పెంచారు. యువతను అట్రాక్ట్ చేయడానికి ఇక ఆంధ్ర వాళ్ళంతా వెళ్ళిపోతారు, ఇట్లే మాట్లాడారు. ఆంధ్ర వాళ్ళంతా వెళ్ళిపోతారు, ఇక మొత్తం తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు ఇంటింటికి కొలు వస్తారు. అయితే ఏదైనా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూడండి, పరీక్షలు మేము పెట్టినాము, ఇంటర్వ్యూస్ మేము నడిపినాము, ఆ కోర్టుల కేసు ఇవ్వడేసరికి అది అయిపోయింది. ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది, ఇవ్వలేదు. కానీ వారు ఎంత మంచిగా చూడండి ఇచ్చిన కేసీఆర్ గారి ప్రభుత్వం పరీక్షలు పెట్టి నోటిఫికేషన్లు ఇచ్చి జాబ్ కార్డ్ అంటే నియామక పత్రం ఇచ్చేసరికి ఎన్నికల కోడ్ వచ్చింది. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెద్ద ఎల్బీ స్టేడియంలో వచ్చేసి అంతమందికి నేనే ఉద్యోగాలు ఇచ్చినట్టు ప్రచారం, వాళ్ళు పెట్టిన 2 లక్షల ఉద్యోగాలు అవి కూడా చేరిపోతున్నాయి, ప్రచారం చేసుకున్నారు. మరి మేము పోలీస్ శాఖలో, ఎలక్ట్రిసిటీ శాఖలో, ఎడ్యుకేషన్లో, తర్వాత మన హాస్పిటల్స్లో డాక్టర్స్, నర్సులు, ఇంజనీర్లు ఇంతమంది రిక్రూట్ చేసా కూడా మేము అగ్రికల్చరల్ ఆఫీసర్సు 160,000 ఉద్యోగాలు నింపినామండి, కానీ చెప్పలేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, స్టిల్ మా మిత్రులు అడిగిన ప్రశ్న చాలా రిలవెంట్ ప్రశ్న. మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. 10 సంవత్సరాలు 20 కోట్ల ఉద్యోగాలు. ఆ ప్రశ్న మోడీ గారు అడిగితే సమాధానం చెప్పాడు జీ న్యూస్ లో. अब आपका जीटीवी के सामने देखिए पकौड़ी कर रहे ना वो रोजगार नहीं है क्या. అదే పకోడీ చేసినప్పుడు ఉద్యోగం ఇచ్చారని చెప్పి మోడీ గారు చెప్పినారు. సరే, ఇచ్చారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు డిఫెన్స్ లో చాలా మంది ఉద్యోగాలు వచ్చేదండి. ప్రతి సంవత్సరం దాదాపు 50,000 నుండి 1,00,000 ఉద్యోగాలు. అది తీసేసి అగ్నిపథం కొత్తది పెట్టారు. సో దాంట్లో నిరుద్యోగ సమస్య పెడుతుంది. బ్యాంక్స్ లో మోడీ గారి ప్రభుత్వము గత 10 ఏళ్లలో మొత్తం ఉద్యోగాలు నింపలేదు. ఎన్నో వేల ఉద్యోగాలు ఇవాళ అన్ని నేషనలైజ్ బ్యాంక్స్లో ఉన్నాయి, వాటిని ప్రైవేటీకరణ చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళు ఒప్పుకోరు. ప్రైవేటీకరణ చేసే ముందు బ్యాంకులో కొత్త ఉద్యోగాలు బరువు అవుతుందని చెప్పేసి ఇలా బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ బోర్డే ఇలా ఉద్యోగ అవకాశాలు కూడా చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అండి, ప్రతి సంవత్సరం 1000 ఉద్యోగాలు రైల్వే శాఖ నింపుతుంది. అందరు రిటైర్ అయ్యారు. ఇలా రైల్వే లోపల యాక్సిడెంట్లకు కూడా కారణం కూడా చెప్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు మోడీ గారి ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో రైల్వే రిక్రూట్మెంట్లో ఉద్యోగాలు నోటిఫికేషన్లు రావడం లేదు. కాబట్టి మోడీ ప్రభుత్వం పైన మీరు చెప్పడం వరకు జరుగుతుంది బాగానే, కానీ ఈ 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వ విధానాలపైన ఒక్క ధర్నా, ఒక్క సభ పెట్టి ఓ 10,000 మందిని మొబిలైజ్ చేసి యూత్ కానీ ఎక్కడైనా చేశారా బీఆర్ఎస్? అక్కడే సమస్య వస్తుంది. మీరు ఇక్కడ చెప్పడంతో సరిపోదు కదా, పబ్లిక్ యాక్షన్ ఉండాలి కదా. పబ్లిక్ యాక్షన్ లేదు కదా. ఇప్పుడు అది క్వశ్చన్ వస్తుంది. మీరు విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు, మీరు నాకన్నా ఎక్కువ తెలుసు మీకు. నేను డెఫినెట్ అండి, నేను ఎడ్యుకేషన్ చేసినటువంటి నాయకుడిని, విద్యార్థి రాజకీయాలు కానీ యువజన రాజకీయాలు, ఇది యాజ్ ఎ లాయర్ ఆల్సో. కాబట్టి డెఫినెట్గా వారు అడిగిన ప్రశ్న 100% రిలవెంట్ ప్రశ్న. మా పార్టీ మరి పెద్ద పెద్ద ధర్నాలు రాజకీయంగా పెట్టాలి కదా యంగ్స్టర్స్ని. వాళ్ళందరూ కూడా చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు దాంట్లో, అక్కడ కూర్చున్న వాళ్ళలో వాళ్ళ ఆవేదన కూడా అదే ఉంది కదా. కాబట్టి రానున్న రోజుల్లో పట్ల మేము తప్పనిసరిగా నన్ను ఎన్నుకోండి మిత్రులారా. డెఫినెట్గా నేను నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. ప్రజా సమస్యలు నేను ముందు తీసుకెళ్తాను. పార్లమెంట్లో తెలంగాణ గొంతికగా నేను నిలబడతాను. దేశ సమస్యలను లేవనెత్తుతాను. ఇవాళ ఎల్ఐసి, బ్యాంక్స్, రైల్వే శాఖలు ప్రైవేటీకరణకు వ్యతిరేకించే దాంట్లో పట్ల నేను ముందు వరుసలో ఉంటాను. ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, మన రాష్ట్ర ప్రజల కోసం, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. కాబట్టి దయచేసి మీరందరూ కూడా నన్ను
గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తూ కానీ ఒకటి చెప్పాలి కళ్యాణ్ గారు, వినోద్ గారు అన్నారు కనుక బ్యాంకు ఉద్యోగుల పోరాటాలు జరుగుతుంటాయి. గత 15 ఏళ్ళుగా నేను లేకుండా ఏ పోరాటం జరగలేదు. అక్కడ ఏ వామపక్ష నేతలు తప్ప ఎవరు కనబడ్డ ఒక్క నేత వినోద్ కుమార్ గారు అంతే. అదే నిజం. నేను చాలా నేనే సాక్షి అది. అదే. సో కానీ అల్టిమేట్ గా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటారు కనుక పోరాటాలకు సమయం తప్పదు. అదే. సో ఆ రకమైన వ్యూహాన్ని మీరు రచిస్తే మళ్ళీ ప్రజల విశ్వాసం పొందుతారు. అల్టిమేట్ గా రాజకీయ పార్టీ లాబింగ్ తో నడవదు, పబ్లిక్ యాక్షన్తోనే నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు, థ్యాంక్ యూ వినోద్ గారు. ఇది ఓపెన్ డిబేట్. కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు వినోద్ గారితో మాట్లాడారు. వినోద్ గారు కూడా ప్రజలు అడిగిన ప్రశ్నలన్నిటికి కూడా వాళ్ళ అభిప్రాయాలు కానీ ప్రశ్నలన్నిటికి కూడా సమాధానం ఇచ్చారు. మొత్తానికి రానున్న ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ స్థానంలో ట్రయాంగిల్ ఫైట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఫైట్లో గెలవబోయేది తానే అని కూడా వినోద్ గారు చెప్తున్నారు. ఇది ఈరోజు